నిత్య దేవతారాధన ఏదైతే ఉంటుందో ఈ నిత్య దేవతారాధనలో మనకు మంత్రదీక్షతో పని లేదు. మామూలుగా నైమిత్తికంగా రోజువారీ లేవడము, దీపారాధన చేసుకోవడము, ఇష్టదైవాన్ని కులదైవాన్ని కొలవడము, తోచిన రీతిగా మనకు పంచోపచారములతో కానీ షోడశోపచారములతో కానీ మనము భక్తి ప్రపత్తులతో నిత్య నైమిత్తిక పూజలు ఏవైతే మనం జరుపుకుంటామో ఇలాంటి పూజల్లో ప్రత్యేకించి ఎలాంటి దీక్షలు కూడా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో విశేష సంకల్పాలు చేసుకొని ఆ యొక్క దేవతారాధనను చేయాలి అని సంకల్పించినటువంటి సందర్భంలో తప్పకుండా మంత్రదీక్ష అనేటటువంటిది తప్పనిసరి అనేటటువంటిది ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఉదాహరణకు అమ్మవారిని ఉపాసించాలి అనుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవారిని ఉపాసించాలి అంటే మనకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి, ముఖ్యమైనటువంటివి. ఒకటి నవార్ణవ ఉపాసన అని చెప్పడం జరుగుతుంది, రెండవది శ్రీ విద్యోపాసన అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనము నవార్ణవ ఉపాసన చేయాలన్నా ఖచ్చితంగా గురువు గారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవలసిందే. మంత్రదీక్ష లేకుండగా ఈ నవార్ణవ ఉపాసన అనేటటువంటిది చేయడానికి ఏమాత్రము కూడా అనుమతి లేదు అనేది చాలా సుస్పష్టంగా ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తూ ఉన్నది. దీనినే మనము చండీ సప్తశతి అని చెప్పడం జరుగుతూ ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ చండీ సప్తశతి అనేటటువంటి అమ్మవారి ఆరాధన మనం చేయాలి అంటే గనక ఈ స్తోత్ర పారాయణం చేయాలి అంటే కూడా తప్పకుండా గురుముఖతః ఆ యొక్క బీజాక్షరి మంత్రాన్ని మంత్రోపదేశము పొంది ఆ మంత్ర సాధన చేసిన తర్వాతే అమ్మవారి ఉపాసన చేయడానికి అర్హతను సంపాదిస్తాము. అక్కడ మంత్రదీక్ష తప్పనిసరి. అలాగే ఇంతకుముందు ప్రస్తావించిన రీతిగా శ్రీ విద్య ఉపాసన చేయదలిచినటువంటి భక్తులు కూడా తప్పకుండా గురుముఖతః ఆ శ్రీ విద్య బీజాక్షరి మంత్రోపదేశము పొందిన తర్వాత గురు శుశ్రూష చేసుకొని ఆ యొక్క గురువు ద్వారా పొందిన మంత్ర సాధన చేసుకొని తద్వారా శ్రీ విద్య ఉపాసన మార్గంలో మనము ప్రవేశించడానికి అర్హతను పొందగలుగుతాం. ఈ రకంగా శ్రీ విద్య ఉపాసన చేసుకోవాలి అంటే కూడా తప్పనిసరిగా మంత్రదీక్షను పొందాల్సిందే. ఆ రకంగా అంతేకాకుండా అమ్మవారిని ఇంకా విశేషంగా అర్చించేటటువంటి మార్గాల్లో మనకు దశమహావిద్యలు అని ఉన్నాయి. ఆ దశమహావిద్యల్లో కూడా ఆ 10 రకాల అంశాల్లో ఉన్నటువంటి అమ్మవారిని మనము కొలవాలి అంటే కూడా ఆయా దశమహావిద్యలకు సంబంధించి ఒక్కొక్క అమ్మవారికి సంబంధించిన ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి బీజాక్షరిని ఉపాసన పద్ధతిని మనకు తెలియచెప్పడం జరిగింది. కాబట్టి దశమహావిద్య ఉపాసన చేయాలన్నా దశమహావిద్య సాధన చేయాలన్నా తప్పనిసరిగా ఆయా దేవతల మంత్రదీక్షను గురుముఖతః తప్పకుండా మనము పొందాల్సిందే. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక ఉపాసనా పద్ధతుల్లో మంత్రదీక్ష అనేది తప్పనిసరి. మంత్రదీక్ష లేకుండగా ఈ ఉపాసనా మార్గంలో వెళ్ళడానికి మనకు అవకాశం లేదు అనేది ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. కానీ నిత్య నైమిత్తిక నిత్య దేవతారాధన ఏదైతే ఉంటుందో ఆ నిత్య దేవతారాధనలో మాత్రము ఇలాంటి మంత్రదీక్షతో పని లేకుండగా మనము రోజువారీ నిత్య కర్మ పూజలన్నిటినీ కూడా మనము యథేచ్ఛగా మనం ఆచరించుకోవచ్చు.